నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర నాయకులు గట్టు ప్రసాద్ బాబు అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి మరింత బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ సాంబయ్య, జనార్దన్ రావు, వెంకటేశ్వర్లు, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయిన పాలనలో మాత్రం ఆధార్ కాశ్మీర్ వెళ్ళి ఇండియా కాశ్మీర్ బీజేపీ దాన్ని ముఖ్యంగా లక్షణం ఆధార్ కాశ్మీర్ ఉండదు. ఇక అదేగా మొత్తం భారతదేశంలో కాశ్మీర్ మొత్తం ప్రాంతం ఆజాద్ కాశ్మీర్, ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇదంతా వస్తుంది. భారతదేశంలో కల్పించే బాధ్యత మోదీ గారు తీసుకున్నారు. ఈ విధానాన్ని నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలలో పార్టీ నమ్ముకున్నారు. ఏ రకమైన రాజకీయ పదవులు ఆయన అలంకరించలేదు. గవర్నమెంట్ పదవులు కేంద్ర అనుభవించలేదు. దానికి ఆయన ఇంకోటి కంటే మేము రాజకీయంగా కొంత సహాయం చేయాలని చెప్పి ఆయన గెలిపించడానికి నేను పనిచేస్తున్నాను. గతంలో పార్లమెంట్ వెళ్ళేటప్పుడు ఆ విధానాలు వచ్చేసినాయి, ఆ పరిస్థితులు వచ్చేసినాయి. కరోనా వచ్చింది, క్యాడర్ మొన్న జరిగిన ఎన్నికల్లో మొన్న జరిగిన ఎమ్మెల్యేగా ఎందుకు లేదంటే అక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్ రాష్ట్ర పార్టీ యంత్రాంగం అంతా ఆంధ్రప్రదేశ్. ఎవరు ఇక్కడ ఒక ముఖ్య నాయకుడు ఉండి నడిపించే నాదుడు లేకుండా పోయింది. దాని గురించి ఈ కంట్రీలో ఇటీవలో కాదు అదే కాదు ఎటుపోతుంది. మనకి ఆంధ్ర వచ్చిన తర్వాత తెలంగాణను చేద్దామని చెప్పి అధిష్టాన వర్గం బాబు అని నిర్ణయించుకొని పూర్తి చేయలేకపోయారు.